మహాభారత కాలంలో అర్జునుడు శివుడి పరమభక్తుడు. తన ధైర్యం, తపస్సు వల్ల శివుడి కృపతో పాశుపతాస్త్రాన్ని పొందాడు. కాని యుద్ధం పూర్తయ్యాక అర్జునుడు శివుని దగ్గర మోక్షం కోరాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, అర్జునా, నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు. ధర్మాన్ని నిలబెట్టే నీ కర్తవ్యం ఇంకా ముగియలేదు. నిజమైన మోక్షం నీకు తరువాతి జన్మలో లభిస్తుంది. అదే వాక్యం కారణంగా కలియుగంలో అర్జునుడు భక్త కన్నప్పగా పుట్టాడు. సాధారణ వేటగాడిగా పుట్టినా అతని హృదయం మాత్రం శివుని ప్రేమతో నిండిపోయింది. ఇదే అతని గతజన్మ భక్తి పుణ్యం. ఒక వేటగాడు అడవుల్లో జీవనం గడిపేవాడు. అతనికి పూజలు, మంత్రాలు తెలియవు. కాని హృదయం మాత్రం శివుడి ప్రేమతో నిండిపోయి ఉంది. అతడే తన కన్నులు త్యాగం చేసి కూడా శివుని రక్షించుకున్న పరమ భక్తుడు భక్త కన్నప్ప. భక్త కన్నప్ప కథ. కలియుగంలో ఒక గిరిజన వేటగాడు ఉండేవాడు. అతని పేరు కన్నప్ప. అతను సాధారణ వేటగాడైనా హృదయం మాత్రం శివుని ప్రేమతో నిండిపోయి ఉండేది. అతను అడవుల్లో జింకలు, పక్షులను వేటాడుతూ జీవనం గడిపేవాడు. ఒకరోజు వేటలో ఉండగా అతనికి ఒక శివలింగం కనిపించింది. ఆ లింగం పాడై ఎవరూ పూజించని స్థితిలో ఉంది. కన్నప్ప హృదయంలో శివుడి పట్ల ఉన్న భక్తి ఉప్పొంగింది. అతను తన వేటలో సంపాదించిన మాంసాన్ని కూడా శివలింగానికి నైవేద్యం పెట్టాడు. తన వేటగాడి పద్ధతిలోనూ కాని ఎంతో ప్రేమతో పూజించాడు. ఒకరోజు శివలింగం నుండి రక్తం కారడం మొదలైంది. దాన్ని చూసి కన్నప్ప దిగ్భ్రాంతి చెందాడు. శివలింగం కన్ను రక్తమోడుతోందని భావించి తన కన్నును తీయగానే ఆ గాయంపై ఉంచాడు. తర్వాత ఇంకో కన్ను కూడా రక్తమోడుతుండగా రెండో కన్నును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని భక్తిని చూసి ఆగలేకపోయాడు. కన్నప్ప, నువ్వు నిజమైన భక్తివంతుడివి. నీ కన్నులు మాత్రమే కాదు, నీ హృదయం కూడా నాకే అంకితం చేశావు అని శివుడు ఆశీర్వదించాడు. కన్నప్పకు మోక్షం లభించింది. అతని భక్తి నిస్వార్థమైనది. నియమాలు తెలియకపోయినా హృదయం నిండిన ప్రేమే నిజమైన భక్తి అని ప్రపంచానికి చూపించాడు. భక్తి అంటే నిబంధనలు కాదు, హృదయపు ప్రేమ. శివుడికి కన్నప్ప చూపిన నిస్వార్థ త్యాగం భక్తి పరాకాష్ట. ఒకప్పుడు ద్వాపర యుగంలో అర్జునుడు మహాభారత యోధుడు. అతని ధైర్యం, తపస్సు మరియు ధర్మసేన ప్రతిభ ప్రసిద్ధి చెందింది. అర్జునుడు పాండవులలో అగ్రగామిగా ఉండి యుద్ధాలలో ముందుండేవాడు. అతని జీవితం ధర్మయుద్ధం, తపస్సు, శివభక్తి ద్వారా గాఢంగా అనుసంధానంగా ఉంది. ఒకరోజు అర్జునుడు శివుని తపస్సు చేయాలనుకున్నాడు. కిరాతార్జున సన్నివేశంలో శివుడు వేటగాడి రూపంలో వచ్చి అతన్ని పరీక్షించాడు. అర్జునుడు శివుని పోరాటంలో ఎదుర్కొని పోరాడాడు. ఈ పోరాటంలో శివుడు తన నిజరూపాన్ని చూపించి పాశుపతాస్త్రం ఇచ్చాడు. అర్జునుడు తపస్సు తరువాత మోక్షం కోరాడు. కాని శివుడు చెప్పారంతే, నీ ధర్మయుద్ధం ఇంకా పూర్తి కాలేదు. అందుకే మోక్షం తర్వాత ఇంకో జన్మలోనే సాధ్యమని చెప్పారు. అదే విధంగా కలియుగంలో అర్జునుడు పునర్జన్మకు వచ్చాడు. అతను భక్త కన్నప్ప గా పుట్టి శివభక్తిగా పరాకాష్ట భక్తిని చూపించాడు. అతను వేటగాడిగా ఉండి కూడా శివుని సాక్షాత్కారం పొందాడు. ఒకరోజు శివలింగం రక్తం కారిందని కనిపించింది. కన్నప్ప తన కళ్లను త్యాగం చేసి రక్తం ఇచ్చాడు. అతని నిస్వార్థ భక్తి శివుని పట్ల ప్రేమ పరాకాష్ఠలో ఉంది అని తెలిపింది. భక్త కన్నప్ప జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది. భక్తి అంటే హృదయపూర్వక ప్రేమ, లెక్కల, నియమాలతో కాదని. ఎంత స్పష్టంగా, నిశ్చలమైన ప్రేమతో భక్తి చూపించగలమో అది ముఖ్యం. అర్జునుడు భక్త కన్నప్పగా పునర్జన్మి. అది ఎప్పటికీ నిలుస్తుంది. ఇలా అర్జునుడు భౌతిక ధైర్యం మాత్రమే కాక నిజమైన హృదయపూర్వక భక్తి ద్వారా శివభక్తిగా నిలిచాడు. మనకు నేర్పే ముఖ్యమైన పాఠం, భక్తి శక్తి ఎప్పటికీ మరచిపోకుండా ఉంటుంది. ఇది భక్త కన్నప్ప కథ. అర్జునుడి పునర్జన్మ, శివుని పరాకాష్ట భక్తి. మన హృదయాలలో కూడా ఈ భక్తి పాఠాన్ని నిలుపుకోవాలి. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా పునర్జన్మ పొందాడు. తిన్నడు బోయవర్ణంకి చెందిన వేటగాడు. ఒకరోజు వేట తరువాత అడవిలో నిద్రపోయి కలలో మహాశివుడు కనిపించి తనం దగ్గర శివలింగం ఉన్న గుడికి వెళ్ళమని చెప్పాడు. తిన్నడు ఆ శివలింగం దగ్గర వెళ్లి ఆ భక్తితో శివుడికి జీవంతమైన ప్రేమతో సేవ చేయడం మొదలుపెట్టాడు. తిన్నడు శివలింగానికి నోటితో నీళ్లు పోసేవాడు, బిల్వపత్రాలు సమర్పించేవాడు, వేటలోకి తెచ్చిన మాంసం నిన ఐవ ఏదా హాలంతాయ సున్నగా ఇచ్చేవాడు. అందులో శివగోచారుడు అనే అక్కరపుల్ల భక్తుడు తిన్నడిపై అసన్నిహితంగా ఆగ్రహించాడు. కాని తిన్నడి భక్తి నిజమైనది. ఒకరోజు తిన్నడు శివలింగం కంటి నుండి రక్తం కారుతున్నది చూసి తన కంటిని బాణంతో తొలగించి శివునికి పెట్టి దివ్యభక్తి చూపాడు. తర్వాత మరొక కంటికి కూడా అదే అనుభవం చోటు చేసుకుంది. ఆ సమయంలో శివుడు నటించి కలిసి భక్తి మెచ్చి తిన్నడిని కన్నప్ప గా ప్రసిద్ధి చేయగా తిన్నడి శివసాయుజ్యము పొందాడు. ఈ భక్తి, తల్లిదండ్రుల విశ్వాసం మరియు శివుడి ఆకాశం పొందిన గొప్ప కథ ఇది.
శివలింగం రక్తం కారుతున్నప్పుడు తిన్నడు అతి బాధపడిపోయి తన కన్ను తొలగించి శివునికి పెట్టాడు. అయితే మొదటి కన్నులో రక్తం కారింది. అప్పుడు తిన్నడు తన కాలితోకతో రెండో కన్నీ కూడా తొలగించి శివునికి అర్పించబోయాడు. అది కళ్ల ముందు చూస్తున్న శివగోచారుని ఆశ్చర్యానికి వలయమైంది. ఆ అపారమైన భక్తి ప్రధానం చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడికి, భక్తా, నీ నిస్వార్థ భక్తిని నేను మెచ్చాను. నువ్వు కన్నప్ప అనే పేరుతో సదిస్కిపుల భక్తుడిగా చిరస్థాయిగా నిలవు అని అనగా శివసాయుజ్యం ప్రసాదించాడు. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఈ దేవునికి అపారమైన భక్తి ఉన్న మహాశివభక్తుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి ప్రాంతంలో బోయకుల వంశస్థుడిగా జన్మించాడు. తిన్నడు ఒక అత్యంత సాధారణమైన, సాహసోపేతమైన ఆరోగ్యవంతుడైన గ్రామ్య వేటంకాని. అతని హృదయమే నిజమైన భక్తి స్థలం. వేటాడటంలో నిష్ణాతుడు అయిన అతను మొదట్లో ఒక సాధారణ జీవితాన్ని గడిపేవాడు. కాని శివుని తేజస్సు తలచుకున్న వెంటనే అతని హృదయంలో పుట్టిన భక్తి ఘనమైనది. ఒకసారి అడవిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు తనకు కలలో పరమశివుడి దర్శనం కలుగుతుంది. అందువల్ల అడవి మధ్యలో శివలింగాన్ని కనుగొని దాన్ని త్రాటలేక రోజుకొకసారి పంచదార, మొక్కజొన్న రోట్లతో పాటు వేటకు తక్కువ వచ్చిన జంతువుల మాంసాన్ని అధరోపణగా అర్పించే స్థితికి వచ్చాడు. తన అనుకున్నదానిని పూర్తి స్థాయిలో చేసేందుకు శ్రద్ధ వహించి నీటితో శివలింగం అభిషేకం చేస్తూ పూలతో అలంకరించాడు. అతని ఆత్మలీలలో ఒక ముఖ్యమైన దృష్టాంతం శివలింగంలోని కంటి నుండి రక్తం కారిన సందర్భం. దాన్ని చూసి తిన్నడు తన కంటిని ఆబద్ధంగా కత్తితో తీసేసి రక్తం కారుతున్న శివలింగంలోని కంటి పైన పెట్టి రక్తపాలనను ఆపివేశాడు. తర్వాత ఇదే పరిస్థితి రెండో కంటికి చెందగా తన రెండో కంటి అవధికి కూడా అదే విధంగా జరిగేశాడు. ఈ త్యాగం శివుని హృదయాన్ని మార్చింది. తనకు నిష్కలంకమైన భక్తి చూపిన మనిషిని పరమేశ్వరుడు ప్రత్యక్షమై సంతృప్తితో ఆపి కన్నప్ప అని పేరు పెట్టి తన దగ్గరకు తీసుకున్నారు. తిన్నడు తన జీవితం వేళ్లుకున్న భక్తితో, తన శివుని పట్ల అపారమైన విశ్వాసంతో, రెండు కళ్ళు కూడా త్యాగం చేయడం ద్వారా నేర్పిన భక్తి పాఠాలు మనకు మహావిద్య సూచించినవి. ఆయన కథలో నిస్వార్థ సేవ, అపార్థ భక్తి మరియు ఆలోచన లేకుండా అయిన త్యాగం ముఖ్యమై ఉంటుంది. ఈ మహాభక్తుడు మనకు శివుని చరిత్రలోనే కాకుండా తెలుగు భాషా సాంస్కృతికంలోనూ గొప్ప శక్తిగా నిలిచిపోయాడు. కన్నప్ప జీవితం అంటే ఒక సాధారణ వ్యక్తి ఎలా భక్తితో పరమేశ్వరుని ప్రియుడవుతాడో, ఎలా తన అపారమైన ప్రేమను ప్రత్యక్షంగా చూపిస్తాడో చెప్పే గొప్ప నైపుణ్యం. ఆయనకు అంతిమ పదవి చూడగా శివుని కళ్యాణం సాధన ద్వారా అతను పరమశివుని జ్ఞానం పొందిన విధానం మనకు మార్గదర్శకం.